హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో అకస్మాత్తు వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే రానున్నటువంటి వారం రోజుల పాటు తెలంగాణలోని పలు భాగాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే అన్ని భాగాల్లోనూ ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ వరకు కూడా భారీ వర్షపాతమే నమోదవుతుంది. ఈదురుగాళ్లు, గాలిదుమ్ములు అత్యధికంగా ఉంటాయి. గంటకి 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు భాగాల్లో భారీ వర్షాలు మార్చి 13, 14, 15 తేదీల్లో నమోదు కానున్నాయి. మార్చి 10 తర్వాత మనకి ఉత్తర తెలంగాణ భాగాల్లో వర్షాలు మొదలై 4-5 రోజుల పాటు కొనసాగుతాయి. ఇకపోతే మనకి మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో మాత్రం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతానికి 35 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రానున్నటువంటి రోజుల్లో కూడా మార్చి చివరి నాటికే 42 డిగ్రీల ఉష్ణోగ్రతలకు చేరే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమ వ్యాప్తంగా పూర్తి స్థాయి పొడి వాతావరణం, అత్యధిక ఉష్ణోగ్రతలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.